అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన లక్ష్మి లాంటి కోడలు అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 1982 చందమామలో ప్రచురింపబడింది. రాధ వేకువజామునే లేచి బిందె తీసుకుని ఊరి చివర ఉన్న దిగుడు బావికి నీళ్ల కోసం వెళ్ళింది. ఆమె నీళ్లల్లో బిందె ముంచుతుండగా అది చేయి జారి చూస్తుండగానే బావి అడుగుకు మునిగిపోయింది. ఆమె జరిగిన దానికి బాధపడుతూ మెట్లెక్కి పైకి వచ్చి సాయం చేసేందుకు ఎవరైనా కనబడతారేమో అని చుట్టూ కలయి చూడసాగింది. హఠాత్తుగా ఒక యువకుడు దాపులో ఉన్న గున్నమామిడి చెట్ల చాటు నుంచి బయటికి వస్తూ, ఊరంటే మీ ఊరనే చెప్పాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి ఊరు లేదు. దాపుల్లో కొండలు, చుట్టూ పళ్ళతోటలు అని ఆగి రాధకేసి పరీక్షగా చూస్తూ, బాగా తెల్లవారక ముందే ఒంటరిగా ఇటు రావటం ఏదైనా ప్రమాదానికి దారి తీయొచ్చు కదా అన్నాడు. రాధ ఆ యువకుణ్ణి చూసి ఒక క్షణకాలం విస్తుపోయి అంతలోనే తేరుకొని, రోజు మా అత్తయ్య నీళ్లు తెస్తుంది. ఆమెకి జ్వరం. నిద్రలేస్తే నన్ను వెళ్ళనీయదని చీకటితోనే వచ్చాను. అజాగ్రత్త వల్ల బిందె బావిలో మునిగిపోయింది. మీకు ఈత వచ్చా? బిందె తీసి పెడతారా అన్నది. ఈత? నేను గజ ఈతగాణ్ణి అంటూ యువకుడు చొక్కా తీసి చెట్టు కొమ్మకు తగిలించి క్షణాల మీద దిగుడు బావిలో నుంచి నీళ్లతో నిండిన బిందె తెచ్చి రాధ ముందు పెట్టాడు. రాధ సంతోషంగా, మీరు చాలా సాయం చేశారండి అని బిందె ఎత్తుకుని ఇంటి దారి పట్టింది. యువకుడు చొక్కా తొడుక్కుంటూ, ఇంత సాయం చేసిన వాడికి పేరే చెప్పలేదు, నా పేరు కృష్ణ అని కేక వేశాడు. రాధ కూడా పెద్దగా, నా పేరు రాధ అని ఒడివడిగా ముందుకు నడిచింది. మర్నాడు చీకటితోనే రాధ దిగుడు బావిలో నీళ్లు ముంచుకుని మెట్లెక్కి పైకి వస్తుండగా కృష్ణ దాపులో ఉన్న చెట్ల దగ్గర ఆమెకు కనిపించాడు. ఆమె అతన్ని చూడనట్టు తల తిప్పుకుని వెళ్ళిపోతుండగా, మీ అత్తయ్యకు జ్వరం తగ్గకూడదని మొక్కుకున్నాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మళ్ళీ నిన్ను చూడగలిగాను అన్నాడు నవ్వుతూ. తోటి వాళ్లను బాధించడానిక దేవుళ్లకు మొక్కడం అన్నది రాధ కోపంగా. సరే, నా మొక్కుల వల్ల బాధపడేది నువ్వు మీ అత్తయ్య అని అడిగాడు కృష్ణ నవ్వుతూ. మా అత్తయ్యకు మీ గురించి ఏమీ తెలియదు. తెలిస్తే తోక తొక్కిన పాములా లేస్తుంది. మా వంశంలో ఆడవాళ్ళిలా ఎరగని వాళ్లతో కబుర్లాడరు అని రాధ వేగంగా ఊరికేసి నడిచింది. మరి 4 రోజుల పాటు కృష్ణ రాధను బావి దగ్గర కలుసుకుని మాటల్లోకి దించాడు. నేను రేపు మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఎంతో అందమైన ప్రకృతి గల ఈ ఊరు నాకు నచ్చింది. నువ్వు అంతకన్నా నచ్చావు. మా వాళ్లను తీసుకొచ్చి మీ వాళ్లతో మాట్లాడి నిన్ను శాశ్వతంగా మా ఊరు తీసుకుపోతాను అన్నాడు కృష్ణ ఒకనాడు ఉదయం రాధతో. రాధ జవాబేమీ ఇవ్వకుండా తడబడుతున్న అడుగులతో ఇల్లు చేరింది. ఆమె మనసంతా వికలమైపోయింది. అలాంటి సమయాల్లో ఆమె పక్క ఇంట్లో ఉన్న స్నేహితురాలు విమల దగ్గర కాలం గడిపేస్తుంది. ఆ రోజు రాధ వాలకం చూసిన విమల సంగతి ఏమిటని అడిగింది. రాధ ఆమెకు కృష్ణన్ గురించి వివరంగా చెప్పి, అతను నన్ను పెళ్ళాడతాడట అంది. అలాగా, ఎంతగానో సంతోషించదగిన సంగతి. అలా నిరుత్సాహంగా ఉన్నావే అని అడిగింది విమల. అతను రక్షక భటుల కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగ అన్నది రాధ బాధపడుతున్నట్టు. ఆ జవాబుకు నిర్ఘాంతపోయి చూస్తున్న విమలకు రాధ తన దగ్గర దాచి ఉంచిన ఒక చీటీ ఇచ్చింది. అందులో, కృష్ణ, నీకోసం రక్షక భటులు తిరుగుతున్నారు. ఏదైనా మారుమూల గ్రామానికి వెళ్ళిపో అని రాసి ఉన్నది. ఈ చీటీ నాకు మొదటి రోజునే చెట్టు కొమ్మకు తగిలించిన అతడి చొక్కా జేబులో నుంచి కిందపడి దొరికింది అన్నది రాధ విమలతో. విమల ఒక క్షణం ఆలోచించి, అతడు దొంగ అని తెలిసి రోజు నువ్వు అతడితో మాట్లాడుతున్నావంటే నీకు మనసులో అతడు ఇష్టమయ్యే ఉండాలి. రేపు ఒక పని చెయ్యి. పెళ్లికి ముందు ఒకళ్ళని గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవటం మంచిది. మీ గురించి వివరంగా చెప్పండి అని అడుగు. అతను ఏం చెబుతాడో చూద్దాం అని సలహా ఇచ్చింది. మర్నాడు రాధ కృష్ణను అదే ప్రశ్న అడిగింది. అతను చిన్నగా నవ్వి, బావుంది. నిన్ను గురించి ఏం చెప్పావు? తల్లిదండ్రులు లేని నిన్ను మీ అత్తయ్య నానా యాతనలు పెడుతున్నదని నిజం నాకు చెప్పావా అన్నాడు. ఆ మాట వింటూనే రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె 2 చేతులలో మొహం దాచుకున్నది. కృష్ణ ఆమెను ఓదార్చుతూ, నీ గురించి వివరాలు తెలుసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. కష్టాలన్నీ దిగమింగుకుని పైకి నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. తప్పనిసరి అయితే కష్టాలు అనుభవించేందుకు ఎవరూ జంకకూడదు. నలుగురికి నా బాధలు చెప్పుకొని చులకన కావడం నాకు ఇష్టం లేదు అన్నది రాధ దృఢస్వరంతో. అలాంటి మంచి లక్షణాలు చూసే కదా నిన్ను వివాహమాడాలనుకున్నాను అన్నాడు కృష్ణ. రాధ అతని కేసి చురచుర చూస్తూ,
మీరనే అంత మంచి లక్షణాలు గలదాన్ని దొంగను చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు నివ్వెరపై చూస్తున్న కృష్ణకు రాధ తనకు లోగడ దొరికిన చీటీ ఇచ్చింది. అది చదువుకుని అతను పెద్దగా ఒకసారి నవ్వి, ఈ చీటీలో ఉన్నది నన్ను గురించే అయితే ఎవరు రాశారో ఎందుకు రాశారో చెబుతాను అంటూ ఇలా చెప్పాడు. అతను లక్షాధికారి కొడుకు. తండ్రికి తగని ధన వ్యామోహం. తల్లి ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. కృష్ణ తండ్రి ఇంట్లో ఎవరితోనూ సంప్రదించకుండా ఆ ఊరిలోకెల్లా పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెతో అతడి పెళ్లి నిశ్చయం చేశాడు. ఆ అమ్మాయి పరమ కురూపి. కృష్ణకు ఆ పెళ్లి చేసుకోవటం కంటే సన్యాసుల్లో కలిసిపోవడం మంచిదనిపించింది. తల్లి అతడితో, ఇక 4 రోజుల్లో కదా ముహూర్తం, నువ్వు ఈ 4 రోజులు ఏ స్నేహితుడి ఇంట్లోనో దాక్కో. ముహూర్త సమయం వరకు చూసి నువ్వు కనబడకపోతే ఆ అమ్మాయి తండ్రి పంతానికైనా అడిగినంత కట్నం గుమ్మరించి మరెవరికన్నా కూతుర్నిచ్చి అంటగట్టేస్తాడు. పీడ విరగడవుతుంది అని చెప్పింది. కృష్ణ ఊళ్ళోనే ఉన్న ఒక స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు. అయితే ఊహించని విధంగా కృష్ణ తండ్రి తన కొడుకు కనబడటం లేదంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంగతి తెలిసిన కృష్ణ తల్లి ఉంటే రక్షక భటులు వెదికి పట్టుకుంటారని కొడుకు మరేదైనా దూర గ్రామం పారిపోమ్మని చీటీ రాసి నౌకరు ద్వారా పంపించింది. ఇది నా అసలు కథ. ఆ చీటీ చూసి నేను దొంగనని భ్రమపడ్డావు. నిజం తెలుసుకున్నావు కదా, నాతో వివాహం సమ్మతమేనా, ఇంకేమైనా అభ్యంతరాలున్నాయా అని అడిగాడు కృష్ణ, తల వంచుకుని నేల చూపులు చూస్తున్న రాధను. నేను మూర్ఖురాలినో అమాయకురాలినో తెలుసుకోగలిగిన తెలివితేటలు నాకు దేవుడిచ్చాడు కాదు అంటూ రాధ చిన్నగా నవ్వింది. ఆ సంగతి పెళ్ళయ్యాక మా అమ్మని అడిగితే చెబుతుంది. మా నాన్న మాత్రం లక్ష్మి వెంట తెచ్చే కోడలు రాకపోయినా లక్ష్మి లాంటి కోడలు వచ్చిందని తప్పక సంతోషిస్తాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మా అమ్మా నాన్నలను వెంట పెట్టుకుని వస్తాను అని కృష్ణ అక్కడ నుంచి కదిలాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.